మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి ఆఖరు వరకు. 46వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా ధ్యానం చేసుకున్నాం. భాగంగా మధుబాబు గారు నిర్వహిస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి 46 వరకు. తన మహిమతో మనిషి కుమారులను ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశ్రయించబడినను ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలబెట్టును. రాజు తన కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచుకున్న రాజ్యం స్వతంత్రించుకున్నది. నేను ఆకలి గురించి మీరు నాకు భోజనం పెట్టింది, తప్పి గురించి నాకు దాహం చేసింది, పరదేశం నుంచి నన్ను చేర్చుకుంది, నాకు బట్టలు ఇచ్చింది, రోగిని నాకు చూడవచ్చింది, చెరసాలలో ఉండి నా ఎక్కడికి వచ్చిందని చెప్పాను. అందుకు నీతి మంత్రులు, ప్రభా, ఎప్పుడు నేను ఆకలి కొన్నట్టు చూసి నాకు ఆహారం ఇచ్చి నీకు ఆహారం ఇచ్చి, నీవు దప్పుకున్నట్టు చూసినప్పుడు దాహం ఇచ్చి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకున్నటి, దిగంబరుడై ఉండుట చూచి బట్టలిచ్చుకుని, ఎప్పుడు రోగి వెళ్ళినప్పుడు చెరసాలలో ఉండుటను చూచి మీ ఎద్దకు వచ్చిందని ఆయనను అడిగారు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ సహోదరులు అది మీరు చేస్తే కనుక నాకు చేసిందని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాడు. అప్పుడు ఆయన ఎడమవైపు వారిని చూచి, శపింపబడిన వారి ద్వారా నన్ను విడిచి అపవాదిని వారి యువతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోయి, నేను ఆకలి ఉండిన మీరు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశిని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరిని మీరు నాకు బట్టలేయలేదు, రోగిని చెరసాలలో ఉంటుని మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు ప్రభువా, మేము దిగంబరివై ఉంటైను, రోగివై ఉంటైను, చెరసాలలో ఉంటైను చూచి నీకు ఉపచారం చేయకపోతే మని అడిగారు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలా చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అను.
తీసుకోండి అబ్బాయి చెప్పు తీసేసుకో They are
ఇలా కాలము గతించిపోతున్నది. పరిస్థితులు మారిపోతున్నవి. ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించాము. దినము 17వ దినం. ఒక మాసంలో సగభాగం కూడా అయిపోయింది. మొదటి ఆదివారం నాడు మనము ద్రాక్షావళి తీగ ద్రాక్షావళిలో నిలిచుంటేనే కానీ ఫలించదు అనేటువంటి వాక్యంతో మనం ప్రారంభించి యోసేపు ఎలాగూ ఫలించి కొమ్మయ్యాడు, ఎంతమందికి ప్రయోజనకరమైన వాడయ్యాడు, ఫలించడానికి కారణము ఊట యొక్క నిలిచి పోయిన వారంలో దేవుడు బలపరచువాడు అనే వాక్యం ద్వారా మనతో నేను గౌరవాలు సర్వ శరీరులకు దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అనే వర్తమానంలో నుండి విద్యానీయుల వలన లేక విద్యానీయుల యొక్క శ్రమకు దేవుడు 7 ఏళ్ళు దేవుని ప్రజలను అప్పగించినప్పుడు వారు ఎలాగూ బలహీనైపోయారో, చివరికి భయపడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు గిద్యోన్ని దేవుడు ఎలా బలపరిచాడో అనే విషయాన్ని, అంత పెద్ద శత్రు సమూహాన్ని జయించడానికి కేవలం 300 మందిని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఈ 3వ ఆదివారంలోకి మనం వచ్చాం. ఈ 3వ ఆదివారంలో మన పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రణాళికను మనము అర్థం చేసుకోవాలి. మన గురించి ఆయనకి ఏం ఆలోచన ఉన్నది, మనల్ని ఎందుకు సృజించాడు, ఎందుకు పోషిస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు, మరి దీనిలో ఆయనకున్నటువంటి ఉద్దేశాన్ని మనము కలిగి ఉండాలనేది దేవుని ఆలోచన. దేవుడు ప్రేమ కలిగినవాడు. దేవుడు ప్రేమ కలిగిన తన ప్రేమతోనే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతే తప్ప మన యొక్క స్థితిగతులను బట్టి లేక మనము ఎవరికంటే గొప్పవారు ఏమాత్రము కూడా కాదు. లోకములు ఎంతో మంది ఘనులైన వారు ఉన్నారు. మరి ఎంతో మంది నెమ్మది లేకుండా జీవిస్తున్నారు, సమాధానం లేకుండా జీవిస్తున్నారు. అల్పులమైన మనలను దేవుడు జ్ఞాపకం చేసుకొని మన కొరకు తన రక్తము కలువరిశిలలో బలియాగం చేయడానికి రావడం ద్వారా ఆయన ప్రేమను లోకమునకు వెల్లడి చేశారు. కనుక మనల్ని మనము పరీక్షించుకుంటూ ఉండాలి, పరిశీలించుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. ఉపల్లి పడుకో దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో
ఒకే ఒక నిజ రక్షకుడా, పాపుల కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడా, మీకు వందనములు స్తోత్రములు చెల్లించు. కాలమపాయమున్నదని ఎరిగి మమ్మలను మేము మీ సన్నిధిలో తగ్గించుకొని మా కొరకు మీరు దేనిని సిద్ధపరిచారో దానిని స్వతంత్రించుకున్నట్టుకు వేగరపడే మనస్సును దయచేయండి ప్రభు. మాలో ప్రతి ఒక్కరము లోకమును జయించగలిగిన ఆత్మీయ శక్తిని పొందుకునే వారముగా మమ్మలను చేయండి ప్రభు. శరీరాశ, నేత్రాశ, జీవపుటాలు ఇవి వ్యర్థమైన వీటి అందు ఏమీ సుఖము లేదు, సౌఖ్యం లేదు. వాటిని ఆశించిన తర్వాత మిగిలేది పాతాళమే, అగ్నిగుండమే ప్రభు. కనుక మమ్మల్ని మేము మీ సన్నిధిలో తగ్గించుకొని మీ ఎదుట సాగిలపడి మీకు నమస్కరించి మీ వైపు చూస్తూ సాగే భాగ్యాన్ని మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకు తీసుకొచ్చే మా ప్రియుల బట్టి మిమ్మల్ని స్తుతించు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారి పని భారములలో ఉన్నారా ప్రభా, రంగాన్ని త్వరగా మీ సన్నిధికి తీసుకొని ఒక ఆదివారం పోగొట్టుకుంటే మళ్ళా వారం దినాలు మేము కనిపెట్టాలి. ఈలో ఏమి జరుగునో మాకు తెలియదు, ఏమి సంభవించునో మాకు తెలియదు. కాబట్టి మేము ప్రభు దినమును మిస్ చేసుకోకుండా మీతో గడుపుటకు సిద్ధపడే మనసు మాకందరికీ దయచేయండి. అల్పనైనా మీ శిలువ చోటు మరుగుపరచండి. మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి. మీ పునరుద్ధాన బలమును శక్తిని మాకు అనుగ్రహించండి. నా నోటిని మీ పూరగా వాడుకోండి. మీ వాక్కులను మాకు దయచేయండి. నన్ను ఆత్మీయంగా బలపరచండి. నన్ను మీ ఆశీర్వాదానికి కారణభూతుడిగా చేయండి, అనుభవించేవారిగా చేయండి. మాలో ప్రతి వారికి ఆ భాగ్యాన్ని ఇవ్వండి. కొద్ది సమయం మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడాలి. క్రీస్తు వారి దివ్య నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే ప్రియులారా, ఈ లోకములో మనము ఆయా భారములు, ఆయా ప్రయాసములు కలిగి ఉంటుంది. మనకు తెలియకుండానే ఒక సమయం అయిన తర్వాత ఒక తీర్పు మనకి వస్తూ ఉంటుంది. మనకు తెలియకుండా ఏంటా తీర్పు అంటే, మన యొక్క వ్యవసాయ రంగం నుండి పరిశోధన చేసినప్పుడు, లేక ఇంకేమైనా పారిశ్రామిక విధానాన్ని పరిశోధన చేసినప్పుడు, ఒక సంవత్సర కాలం అంతా చేసిన దానికి సంవత్సరం యొక్క చివరి భాగంలో మనము పడిన ప్రయాసం బట్టి అది ఎలాంటి ప్రయాస, తగిన సమయంలో తగిన విధముగా చేయవలసింది చేసామా లేదా అని వీటన్నిటిని బట్టి పంట పండుతుంది. అదే తీర్పు. దానిని సరిగ్గా భద్రం చేసుకోలేదనుకోండి, సరైన పంటను మనం పొందుకోవాలి. అప్పుడు తీర్పు సరిగ్గా ఉంటుంది. అరే నేను ఎంత చేశానే అని ఒకరు అనుకుంటే మరొక రకంగా భావిస్తూ ఉంటారు.
పండించే పైరు విషయంలో తీర్పు గురించి మనం అనేక సార్లు గమనిస్తూ ఉంటాం. తోటమాలి ఏమన్నాడు? నేను దీనికి చేసిన దానికంటే మరేమీ చేయగలను. ఇది ద్రాక్షలు కాయలని నేను ఎదురు చూడగా కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఇది ద్రాక్షలు కాయటకు నేను ఎదురు చూస్తున్నాను. నేను చేసినంత చేశాను, కాచినవి కానీ కారు ద్రాక్ష. నాకు న్యాయం తీర్చండి అని అడుగుతున్నాడు యెషయా గ్రంథములో. సరే, ఇక్కడ మనము చూసినప్పుడు మనం చదువుకున్న భాగంలోనికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము ఉత్తర ప్రత్యుత్తరములుగా పెద్ద భాగాన్ని చదువుకున్నాం. ఏంటా పెద్ద భాగం అంటే 31వ వచనం నుండి 46వ వచనం వరకు. అందరికీ స్పష్టంగా వినపడుతుందా? ఏమన్నా ఇబ్బందిగా ఉందా? మాటలో స్పష్టత ఉందా లేదా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46 వరకు మనం పరిశోధన చేసినప్పుడు యేసు క్రీస్తు వారు ఈ మాటల్ని ఈ సువార్తలో ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో చెప్పుచున్నాడు అనే విషయాన్ని మనము గమనించినప్పుడు ఇక్కడ ఏమి కనిపిస్తున్నది? ఆయన పుట్టాడు, పెరిగాడు, నేర్చుకున్నాడు, ఇవన్నీ అయిపోయినాయి. ఆయన పని చేయడం ప్రారంభించాడు. ఇక ఆయన పని కూడా ముగింపు దశలోనికి వస్తాడు. ఆ ముగింపు దశలోనికి వచ్చేటప్పుడు ఆ తర్వాత ఆయనకు కాలం ఉన్నది. అది ఏ కాలము? తీర్పు చేసేటువంటి కాలం. ఇప్పటి వరకు జరిగిన ప్రతి దానిని గురించి, దానిని వెంబడించిన ప్రజలను గురించి, ఎవరు ఏ విభాగానికి చెందిన వారు అనే విషయాన్ని ఇక్కడ మరొక రూపంగా క్రీస్తు వారు తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి తెలియచేశాడు. మరి వివిధ తలాంతులని ఇచ్చినప్పుడు పుచ్చుకొనిన వారు ఏం చేశారు అనే విషయాన్ని స్పష్టంగా బోధించాడు. అవి చేసి చూపించాడు. ఇంకా ఆయన సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సమయాన్ని గురించి ఏంటి? ఆయన సమయం, నాకు ఒక సమయం ఉన్నది, ఆ సమయంలో నేను ఉండాలి. చూడండి 30వ వచనంలో ఉన్న మాటలు చదువుకున్నాను. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును.
ఈ భాగాల్ని మన అనుభవంలో చాలాసార్లు విన్నాం. చాలాసార్లు ఈ అనుభవాలు, ఈ మాటలు అనేక మంది దైవజనులైన వారు బోధించగా ఎన్నో లోతైన మర్మమైన విషయాల్ని మనము నేర్చుకున్నాం. మరలా ఈ సమయాన్ని కూడా కొంత నేర్చుకున్నాం. దేవుని వాక్యము సజీవమైనది. అది ఎప్పటికప్పుడే నూతనమైన స్థితిని ఇస్తుంది. నూతనమైన మాటలు దేవుడు ఇస్తూ ఉంటాడు. అనేక అనుభవాలను కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆయన సింహాసనం మీద ఆసీనుడైయుండును. ఒక స్థలంలో కూర్చున్నప్పుడు అక్కడున్నటువంటి అధికారి లేక న్యాయాధిపతి ఏం చేస్తాడు? తీర్పు ఇవ్వడానికి కూర్చుంటాడు. ఆయన తీర్పు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇరుపక్షముల వారి యొక్క వాదములను వినాలి. వినకుండా తీర్పు ఇవ్వడు. ఇరుపక్షముల వారి యొక్క వాదములు విన్న తర్వాత ఆయన తీర్పును ఇస్తాడు. ఆ తీర్పు ఇచ్చినప్పుడు కూర్చునే స్థలం మామూలుగా ఆజ్ఞానికి అందరితో పాటు కూర్చున్న స్థలముగా ఉండదు. అదొక ప్రత్యేకమైన స్థలం. ఆ స్థలంకి కలిగిన వారు ఆ వైపుకి ఎక్కడానికి దిగడానికి అవకాశం లేదు. ఎవరు మాట్లాడి ప్రక్కన నిలబడి ఈ కింద నుంచి మాట్లాడాల్సిందే తప్ప ఆ స్థానానికి వచ్చి ఎవరు మాట్లాడటానికి వీలు లేదు. ఎందుకు ఈయన ఇక్కడ కూర్చుంటున్నాడు? ఒక్క ప్రశ్న వేసుకున్నాం. ఎందుకు ఇక్కడ ఈయన కూర్చోవలసి వచ్చింది? దానికి కారణం ఏంటి? ఆ కూర్చున్నప్పుడు ఆయన ఏమి చేస్తాడు అనే విషయాల్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నాం. సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. పోగు చేయబడు. ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుందనుకోండి, ఆ ఊరికి ఒక పెద్ద మేలు జరుగుతుందనుకోండి, ఏం చేస్తారు? అందరినీ సమకూరుస్తారు. అందరినీ ఈరోజు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు, ఒక బాండ్ పేపర్ ఇస్తున్నారు, ఆ తర్వాత ఇల్లు కట్టి పెడతారంటే ఆ లబ్ధిదారులైన వారందరూ కూడా వారు కానీ వారి సంబంధికులు కానీ ఇంకా పార్టీల పరంగా వాడు కానీ ఆనందంతో ఆహ్లాదంతో ఏం చేస్తారు? గుంపులుగా పోగు చేయబడతారు. లేదు ఒక జిల్లాకు కార్యక్రమం అనుకోండి, ఊరికి వాహనాలు పంపి ఆ వాహనాల జనాలు తీసుకెళ్లి పోగు చేస్తారు. ఇది లోక సంబంధమైనటువంటి విషయంగా మనం చూస్తాం. ఈయన ఎదురు ఎందుకు పోగు చేయబడతారు? ఈయన ఎదురు ఎందుకు పోగు చేయబడుతురు? ఏమి పని లేకనేనా? కొన్ని గంటలు కూర్చొని వస్తే సరిపోతేనేనా? అక్కడికి వచ్చారు కానీ ఒక పులిహార పట్టణం ఒక మెరుగైన పట్టణం ఇస్తే సరిపోతేనా? అందుకోసమేనా? ఏమాత్రం కూడా కానే ఏమాత్రం కూడా కానే. మరి ఏమిటి ఇక్కడ ఒక విభజన అనేది జరగబోతాం. విభజన జరగబోతుంది. దేవుడు ఉన్నాడు, తన సువార్తను లోకమునకు పంపించాడు. ఆ సువార్తను నమ్మిన వాళ్ళు ఎంతమంది, నమ్మి
నమ్మకమైన అనుచరులుగా మారిన వారు అందరూ. ఆయన లోకములకు స్వార్థను పంపించాడు, తీసుకొచ్చాడు. ఆయన స్వార్థ కొంత చేశాడు. ఆ స్వార్థ చేస్తున్నప్పుడు నమ్మిన వారు, నమ్మని వారు, నమ్మి నమ్మకమైన అనుచరులుగా, నమ్మి నమ్మకమైన అనుచరులు. ఇది చాలా పెద్ద మాట. వినడానికి చిన్న మాటగానే ఉంది, కానీ ఇది చాలా పెద్ద మాట. నమ్మకమైన అనుచరులను ఎవరి నుండి వేరు చేయబోతున్నాడు? ఒక ప్రత్యేకతను, అక్కడ జరగబోయే విషయాన్ని ముందుగా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే ఆ విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఆ దినాల్లో వాడికి అర్థం అవడం చాలా కష్టం. ఎవరిని వేరు చేయబోతున్నాడంటే యోగ్యత లేని వారి నుండి. యోగ్యత లేని వారు. ఈ దినాల్లో ఈ పదాన్ని నిర్వచించడం కష్టంగానే ఉంది. దీని మీద స్పష్టమైన అవగాహన ఇవ్వడం కూడా కష్టంగా. యోగ్యులెవరు, అయోగ్యులెవరు? నమ్మకమైన అనుచరులు ఎవరు? ఈనాటి క్రైస్తవ సమాజంలో చాలా మంది తమ తలను పట్టుకుంటున్నారు. ఇర్మియా దైవజనుడు 40 సంవత్సరాలు ప్రవక్తగా ఉన్నాడు. కానీ ఒక్కడు కూడా మార్పు చెందడు. ఇర్మియా ప్రవక్త 40 సంవత్సరాలు ప్రవక్తగా చేశాడు. మాటలు చాలా కఠినంగా ఉంటాయి, హృదయం చాలా మెత్తగా ఉంటుంది, కోమలమైనది, వెన్నలాగా. ఒక్కడు కూడా వారు మనసులో ఉండదు. ఒక్కడు కూడా ఆయన మాటను అంగీకరించాడు. కానీ ఆయన మాత్రం దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేశాడు. యోనా ఒక్క దినమే సువార్తను పాటించాడు. ఎంత జనం రక్షించబడ్డారు, ఎంతమంది రక్షించబడ్డారు. కానీ యోనా దాన్ని కాపాడుకోలేడు. యోనాని ఒక కోణం నుంచి చూడకూడదు, మనం అనేక కోణాల నుంచి చూడాలి యోనాని. యోనాలో పశ్చాత్తాపం ఉంది, యోనాలో పరితాపం ఉంది, యోనాలో ఒప్పుకున్న స్థితి ఉంది. నన్ను బట్టి ఎంత సంభవించిందని ఒప్పుకున్నాడు. 3 రాత్రి పగళ్ళు చాప కడుపులో ఉన్నాడు. మత్తయి సువార్తలోకి వచ్చేసరికి దాన్నే ఏమని చెప్తున్నాడంటే, మనుష్య కుమారుడు కూడా 3 దినాలు సమాధిలో ఉంటాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. యోనా ఒక్క దినం సువార్త ప్రకటించాడు. ఒక్క దినం సువార్తలో ఎంత మంది రక్షించబడ్డారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ పట్టణంలో అది 3 రోజుల దినం, 3 దినాలు ప్రయాణం చేసే పట్టణం. ఒక దినం ఎంత దూరం వెళ్ళగలిగాడో అంత దూరం అక్కడ సువార్తను ప్రకటిస్తే కుడి ఎడమలు 1,20,000 మంది, 80,000, 20,000 అందరూ ఏమయ్యారు? పశ్చాత్తాపడ్డారు. రాజు కూడా పశ్చాత్తాపడ్డాడు. ఆ ప్రకారం ఆయన తర్వాత ఏం చేశాడు? మళ్ళా సనుక్కున్నాడు. పోయింది. ఇర్మియా ఆరంభం నుండి చివరి దాకా ఆయన మాట్లాడిన మాటలు 29వ అధ్యాయం మొదటి వచనం చూడు. అక్కడే ముందు 29వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసినప్పుడు, నా జనులను హతమైన
నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఓటుగాను ఉండును కాక. ఏమన్నా తెలుసు, నా చెరువులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు. వారు ఎలాంటి వారైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నా పని దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను. నా కన్నీళ్ళు, నా కన్నులు ఎలాంటివి? కన్నీళ్ళ మూటగా ఉండును కాక. ఇది ఇర్మియా ప్రవక్తకున్న భారం. కనుక ఆ భారముతోనే ఇర్మియా ప్రవక్త పనిచేశాడు. దేవుడు చెప్పిన పని చేశాడు. రక్షింపబడతారా లేదనేది వదిలేశాడు. దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు మనకు జరిగేటువంటి నష్టాలు కూడా ఇలాగనే ఉంటాయి. దేవుని వాక్యాన్ని హృదయమంతటితో అర్థం చేసుకోలేము. మన హృదయాన్ని దేవుని సన్నిధిలో పెట్టలేనప్పుడు చాలా తేలిగ్గా రాను. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు జరగబోయే విషయాల్ని మళ్ళా ప్రజలకు ఈ విధంగా తెలియచేస్తూ ఎవరు చూపిస్తున్నాడు ఇక్కడ అంటే దేవుని యొక్క నమ్మకమైన అనుచరులను యోగ్యత లేని వారి నుండి వేరు చేసి వారిని ఎక్కడ ఉంచాలో, వారిని ఏ వైపు తీసుకెళ్లాలో, వారి కొరకు ఏమి చేయాలో ఆ విషయాలను గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఇది. ఆయన వేరు చేస్తాడు. ఎందును బట్టి ఇక్కడ ఎవరు చూపిస్తున్నాడు? రెండు రకములైనటువంటి పశువులు చూపిస్తా ఉన్నాడు. ఒకటేమో గొర్రెలు, రెండవేంటి? మేకలు. గొర్రెలు, మేక, రెండు విభాగాలను చూపిస్తున్నాడు. రెండు వైపులు చూపిస్తున్నాడు. కుడి చూపిస్తున్నాడు, ఎడమ చూపిస్తాడు. గొర్రెలు మేకలు ఆయా సందర్భాల్లో కలిసి ఉంటాయి. గొర్రెలు కలిగిన వాడు కొన్ని సందర్భాల్లో మేకలు కలిగి ఉంటాడు, మేకలు కలిగిన వాడు గొర్రెలు కలిగి ఉంటాడు. ఇవి రెండు కూడా కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ మేక మేకే, గొర్రె గొర్రె. దీని గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. మేక మేకే, గొర్రె గొర్రె. గొర్రె సాధువైనటువంటిది, మృదువైనటువంటిది. సరే, ఈ కాపర్లు వారి దొడ్డిలో కొన్నిసార్లు గొర్రెలను మేకలను కనిపించుతారు. వారు ఒక సమయంలో వాటిని వేరు చేయాలి. ఒక సమయంలో వేరు చేయాలి. అన్నిటిని కనిపించడానికి వీళ్ళు ఆ గొర్రెల యొక్క దీనిని అవి పెరిగిన తర్వాత ఉన్ని తీయాలి. ఆ ఉన్నిని తిని ఆ పైన ఉన్నటువంటి ఆ వెంట్రుకలను కత్తిరించాలి. మనము ఒక రకమైన మిరప తోటలో మరొక రకమైన మిరప మొక్కలు తెచ్చి నాటితే కలుస్తాయా? కలరు. ఎక్కడో కొంచెమే కొంచెం. అదే సంపూర్ణంగా మనమే సిద్ధం చేసుకొని సంపూర్ణంగా దాన్నే నాటుకున్నాం అనుకోండి, సమస్య ఉండదు.
విడిపించవలసిన కాలం వచ్చినప్పుడు మేకల వైపు తీస్తారు, గొర్రెల వైపు తీస్తారు. ఇంకా ఉన్నంతటినీ దాన్ని కలిపి తయారు చేసుకొని అమ్ముకోవటము, ఇంకా రకరకాలైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. యోగ్యులు అయోగ్యులు, అర్హులు అనర్హులు, నమ్మకమైన వారు అపనమ్మకమైన వారు, ఈ రెండింటిని సెక్షన్ చేసినప్పుడు, విడిపించినప్పుడు నడిచేటువంటి విధానం, ప్రవర్తించే విధానం, మాట్లాడే విధానం ఇక్కడ పరిగణలోకి తీసుకో, పరిగణలోకి తీసుకో. గొర్రెల యొక్క నడకన బట్టి అది గొర్రె అని వేరు చేయబడ్డాడు. మేక లక్షణాన్ని బట్టి ఇది మేకని వేరు చేయబడుతుంది. కానీ గొర్రెని మేక అంటే కుదరదు, మేకని గొర్రె అంటే కుదరదు. యేసుప్రభు వారికి ఈ గొర్రెలు అంటే చాలా ఇష్టం. ఆయనే చెప్పాడు యోహాను సువార్త 10వ నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. కాపాడుకున్నాడు కాదు, ప్రాణం. పొరపాటున ఎవరికైనా ఒక 200 ml రక్తం అవసరమైంది అనుకోండి, ఆ రక్తాన్ని ఇవ్వడానికి కొంతమంది అమ్మాయి తీర్థన ప్రాణం పోయితేవాళ్ళండి. ప్రాణం పోలేదు, వేస్ట్ అయిపోయింది. శరీరంలో అది పోయినప్పుడు వేస్ట్ అయిపోయింది. దాన్ని కాస్త తీస్తూ ఉంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటుంది, ఇంకోటికి ఉపయోగపడుతుంది. దాన్నే ప్రాణదానం అంటారు. ప్రాణదానం. రక్తం లేకపోతే ప్రాణం లేదు. నో బ్లడ్ నో లైఫ్. ఆ యొక్క రక్తమును ఆ వ్యక్తికి సరిపడుతుందా లేదా, ఈ రక్తం ఏ గ్రూప్ లో ఉంది, ఈ గ్రూప్ వ్యక్తి ఎవరుంటారా, వారికి ఎప్పుడు ఉపయోగించాలని వాడు భద్రం చేస్తారు. కాబట్టి గొర్రెల్ని ప్రేమించాడు యేసుప్రభు వారు ఎక్కువ. నా గొర్రెలు నా స్వరము వినును. మందలో నుండి తప్పిపోయిన గొర్రె ఎవరి స్వరంటే బయటకు వచ్చింది? యజమానుడు స్వరంటే బయటకు వచ్చింది. మిగతా ఎంతోమంది క్యాకులేసి ఉంటారు, అక్కడ పోయి బయటకు వచ్చిందా? దినదినము ఏ క్యాకు అలవాటు పడిందో ఆ క్యాకు వెలువడినప్పుడు అది ఎక్కడో చిక్కుని అందులో నుంచి బయటికి వచ్చింది. కాబట్టి ఆయన మన ప్రవర్తనను బట్టి, మన నడకను బట్టి, మన తీరును బట్టి ఏం చేస్తాడు? దానికి భిన్నమైన వాళ్ళ నుంచి వేరు చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క ఉద్దేశం పోగు చేయబడతామే అని చెప్పాడు. పోగు చేయబడిన తర్వాత గొర్రెలు ఏ వైపు వస్తాయని చెప్పాడు? కుడి చేతి వైపు గొర్రెలు ఉంటాయి, ఎడమ చేతి వైపు ఉంటాయి మేకలు ఉంటాయి. ఈ రెండు కుదరవు. ఈ రెంటిని పెట్టుకుని అక్కడ ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ రెండు వైపులు ఉంటాయి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును
ఇదే ఈ దినం యొక్క వర్తమానపు మాట. ఈ దిన వర్తమానం యొక్క మాట ఇదే. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి ఏమబోతున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నా తండ్రి చేత ఆశీర్వదింప. ఇక్కడ ఆశీర్వాదము, అభివృద్ధి రెండు ఒకటే అనుకో. ఎవరు ఆయనకి ఇష్టలో, ఎవరు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తారో వారికి మాత్రమే ఆశీర్వాదము, వారికి మాత్రమే ఆశీర్వాదం. మొన్న ఒక దైవజనుడు వచ్చాడు 5 రోజుల నాడు, గురువారం నాడు, ఏదో సందర్భాల్లో మాట్లాడు. ఒక దైవజనుతో మాట్లాడుతూ, పెద్దవానితో మాట్లాడుతూ, ఏమండి నాలో ఏమైనా తప్పు ఉందా చెప్పండి నాకు అని అడుగుతూ, నేను నాకున్న దానిలో కష్టంగా ఉన్న దినాల్లోనే నేను 3 సెంట్లు దేవుని మందిరానికి ఇచ్చేసానండి, స్వేచ్ఛగా, ఇష్టపూర్వకంగా. నాకు దేవుడు ఎకరం 30 సెంట్లు ఇచ్చాడు పొలం అన్నాడు. ఇది ఆత్మీయ ఆశీర్వాదం. దేవుని కొరకు మనము జీవించినప్పుడు, దేవుని కొరకు మనం చేసినప్పుడు మనకేం కావాలో దేవుడికి తెలుసు. ఇది అది రెండు కలవు, ఇది అది రెండు కలవు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, ఆశీర్వదింపబడిన వారులారా. ఆశీర్వదింపబడిన వారులారా, పోషింపబడిన వారులారా, ఆదరించబడిన వారులారా, కాపాడబడిన వారులారా. ఏ సమయానికి ఏదో అవసరమో నీ దేవుడికి ఎరుగు. చూడండి, ఇదే మాటని ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తాడంటే, ఆయన చెప్పిన మాట మనం గమనించినప్పుడు, ఆరవ అధ్యాయము 44వ వచనంలో చూస్తే, క్షమించండి, 32వ వచనాన్ని 6వ అధ్యాయం 32 మనం చదువుకుంటే, ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చాలు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి. ఇది ఇశ్రాయేలీయుల జీవితంలో వారి అనుభవంలో మనం చూసినప్పుడు, వారు ఫరో బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత మరి వారికి ఆహారం కావాలి. అక్కడ ఉన్నంతకాలం పని చేస్తూ ఉంటారు, వాళ్ళు కూలిస్తారు, దాంతో బ్రతుకుతూ ఉంటారు. వారికి కష్టం వచ్చింది, వారికి మొరబెట్టారు, కన్నీరు కార్చారు. దేవుడు విన్నాడు. మరి వారిని విడిపించాలి. ఇది మొదటి విషయం. మరి విడిపించిన తర్వాత వాళ్ళని పోషించాలి. విడిపించిన తర్వాత వాళ్ళని పోషించాలి. అప్పటికే అనేశారు, ఏమని? మాకేం గుర్తుకొస్తున్నాయి అన్నారు? ఐగుప్తులున్న కీరకాయలు, దోసకాయలు, తెల్లగడ్డలు అవే గుర్తుకొస్తున్నాయి మాకు అన్నారు. అవే గుర్తుకొస్తున్నాయి. ఈ మోషాను వాడు ఏమాయనో? వాడెక్కినంతసేపు వాడమల్లయ్యా, వాడమల్లయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని బ్రతిమలాడు.
మరి వాడికి పోయినవాడు ఏమి ఇవ్వాలి? ఆ కేవ్ అతనికి ఇచ్చేయాలిగా, అతన్ని టికెట్ ద్వారా అతనికి ఇచ్చేయాలి కదా. వాడు దిగిన తర్వాత ఏమన్నాడు? బోడి మల్లయ్య అంటున్నాడు. బే ఏ నువ్వు నాకు ఇవ్వకుండా వెళ్తున్నావు, పోవా బోడి మల్లయ్య అంట. ఇది మోషే. దేవుడు మోషేని పంపిస్తాడో లేదో తెలియదు. వారికి ఉన్న కష్టాన్ని బట్టి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని పిలిచాడు. ఎందుకంటే అక్కడ పెరిగి వచ్చినవాడు కాబట్టి, సకల విద్యలు నేర్చుకున్నవాడు కాబట్టి. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మంచినీళ్ళైనా సణుక్కున్నారు, ఆకలైనా సణుక్కున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీకు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అందుకే ఆయన పరలోకపు తండ్రి అయ్యాడు. ఈ లోకంలో ఉన్న తండ్రికి కొన్ని తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు, కొన్ని అర్థం కావచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు, కొన్ని కనబడవచ్చు, కొన్ని కనబడకపోవచ్చు. ఇది లోకపు స్థితి. ఆయన పరలోకపు తండ్రి. కలుగ చేసిన వాడు పోషించేవాడు, పుట్టించినవాడు పోషించేవాడు, పెంచేవాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ పరలోకపు తండ్రికి స్పష్టంగా చెప్పేసి. కాబట్టి వారికి ఏమిచ్చాడు? ఆహారం ఇచ్చాడు, నీళ్ళిచ్చాడు, మాంసం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆయన తెలియనివాడు కాదు. ఏమంటున్నా అంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా, బయట ఏమన్నాడు? రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని రండి, లోపలికి రండి. అక్కడే ఎందుకు నిలుచున్నారు? మనము ఎంతకాలము వాక్యముని అక్కడే నిలుచుండే ప్రయోజనమే ఉంది? వాక్యము లోపలికి రావాలి. వాక్యం మనలోనికి వచ్చింది. మనం వాక్యము లోపలికి వచ్చినప్పుడు తన క్రియ జరిగించడం ప్రారంభించింది. రసాయన శాస్త్ర కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళి రసాయనిక చర్య ఎప్పుడు జరిగిద్ది? ఒక సొల్యూషన్ పోసి అక్కడే ఉంచుదామని జరిగిద్దా? అట్లా చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రయోగాలు. ఒక ద్రావకములో మరొక దాన్ని నేసినప్పుడు ఏమవుతుంది? క్రియ జరగడం ప్రారంభమైంది. ఒక వ్యక్తికి ఒక ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ ఇంజెక్షన్ స్వీకరించే పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు అది తన పని చేయడం ప్రారంభించింది. అసలు స్వీకరించే స్థితే లేదనుకోండి, అప్పుడే సెలైన్ ఎక్కడం లేదండి, సెలైన్ వెనక్కి వస్తుందంటే అది ఏం చేయబట్టలేదు, స్వీకరించబడటం లేదు. అంటే దానిలో శరీరంలో స్వీకరించే శక్తి ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది, మూత వేయబడింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోవు, వెనక్కి వెళ్ళు. వాక్యమును వింటున్నాము, వాక్యమును లోపలికి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే వాక్యమును లోపలికి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తామో అప్పుడు వాక్యము లోపల క్రియ చేయడం ప్రారంభించింది. క్రియ చేయడం ఈ దినము ఏం చెప్పబడింది? ఈ దినము ఏం ఈ దినము ఏ వాక్యము నాకు బోధించబడింది? ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏమిటి అనేటువంటిది ఆలోచన ఆరంభమైనప్పుడు మొదట వాక్యం లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి క్రియ చేయడం ప్రారంభం కావాలంటే అసలు లోపలికి వెళ్ళింది క్రియ ఎలా జరిగింది? 38 ఏళ్ల నుంచి ఎక్కడ కూర్చున్నాడు? నేలలో కూర్చున్నాడా? ఎక్కడ కూర్చున్నాడు? కూర్చోండి. కోనేటి ఒడ్డునే కూర్చున్నాడు. దిగవలసింది ఎక్కడికి? ఎక్కడ దిగాలి? కోనేటిలోని దిగాలి. కోనేటిలోని దిగాలి. ఎందుకు కోనేటిలో దిగలేకపోతున్నాడు?
ఎందుకు కోనేటిలోకి వెళ్ళిపోతాం? ఒక సహోదరుడు అన్నాడు, మీరు చెప్పేది చాలా ఆత్మీయ అర్థంగా ఉంది, మరి వీళ్ళకి అసలు అర్థమవుతుందా అన్నాడు. చాలా ఆత్మీయ అర్థంగా ఉంది, మరి చెప్పేది వీళ్ళకి అర్థమవుతుందా అని ప్రశ్న వేశాడు. ఆ సహోదరుడు మన దగ్గరికి రాడు అనుకోండి, అది వేరే విషయం. మరి వీళ్ళకి అర్థమవుతుందా అనే ప్రశ్న వేశాడు. అర్థం అవ్వాలి. ఇంకా పాలు తాగే పరిస్థితేనా? ఇంకా పాలు తాగే పరిస్థితేనా? డైషాలు ఫలాలు అయిపోయే రోజుల్లో ఇంకా పాలు తాగే దశలో ఉంటే ఉపయోగం ఉంది? కుదరదు. కనుక ఏం మాట్లాడుతున్నాడు, ఏమని చెప్తున్నాడు ఇక్కడ? కోనేటి ఒడ్డునే ఉన్నాడు కానీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముందు ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేస్తే ఎవరో ఒకరు తీసుకెళ్తారు. వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, మరలా ఆదివారం వచ్చింది, మరలా వస్తున్నాం, మరలా కూర్చున్నాం, బుద్ధి పుడితే బుధవారం వస్తాం, శనివారం వస్తాం, లేకపోతే దాన్ని ఎగ్గొడతాం, అయిపోతుంది. ఈ వాక్యం ఏం చెప్తుంది నాకు? ఈ వాక్యం నాతో ఏం మాట్లాడింది? అసలు ఆశీర్వదింపబడిన వారులారా రండి అని అంటున్నాడు ఏంటి? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధము చేయి, మీ కొరకు సిద్ధం చేయి. ఏంటిది? ఏంటంటది? పరలోక పట్టణము 12 మమ్ములు 12 ముత్యములతో పదిలముగా బనే 12 ముత్య అది పరలోకం. మీరు పుట్టిన నాటి నుండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఒక రాజ్యము సిద్ధపరచబడి ఉన్నది. ఆటైతే పడతావని ప్రియమైన ప్రియ యేసు రాజును నే చూచిన చాలు. పడ్ని చూచిన చాలు. పాడుతున్నాం, పాట పాడుతున్నాం, బాను చాలు. ఈ పాటను పాడినటువంటి వ్యక్తి అతను పాడితేనే ఆ పాట వినాలనిపించింది. మనోజ్ కుమార్ పాడుతూ ఉంటే ఆ పాటని ఇంకొక ఆయన పాట పాడాడేమని, నువ్వుంటే చాలు నాకు యేసయ్య. ఆయన పాడితేనే ఆ పాట వినాలనిపించింది. మనం పాడితే ఉంటుంది, దానికి రాగాలు ఉండవు, తాళాలు ఉండవు, గందరగోళం. అది అనుభవం. ఆయన రాజ్యము అది నిత్య రాజ్యము, శ్రమలు లేని రాజ్యం. మరణం లేదు, సమాధి లేదు, ఆకలి లేదు, అన్నం లేదు, పనులు లేవు, మనువులు లేవు, పుట్టడం లేదు, గిట్టడం లేదు. అది రాజ్యం. ఆ రాజ్యంలో ఇలాంటి వస్త్రాలు ఇవన్నీ ఏముండవు. ఆ రాజ్యంలో ప్రతి ఆదివారము ఆరాధన ఉండదు, సన్నిధి ఉండదు. ఆ రాజ్యంలో ఏముండవు. ఇక అదంతా భూలోకంలోనే చాలు. భూలోకంలో అనేది ఆగిపోయింది. అట్టి రాజ్యం శుద్ధ సువర్ణమైన వీధులు, బంగారు వీధులు, మరకతాలు మాణిక్యాలతో అమర్చబడినటువంటి రాజ్యము. అది మీ కొరకు సిద్ధం చేయబడి ఉన్నది. రండి, దాన్ని సంపాదించుకోండి. ఇక్కడ తిండి లేక బాధపడతాం, కూర సరిగ్గా లేకపోతే బాధపడతాం, టిఫిన్ లేకపోతే బాధపడతాం, సమయానికి ఏం ప్రయోజనం?
నేను దేవుని సేవకుడికి ఇచ్చేశాను, ప్రయోజనం లేదు. నేను కావచ్చు, వినే మీరు కావచ్చు, మనమందరం ఒకే జాబితాలో ఉన్నాం. మనకు దేవుడు ఆశించినప్పుడు, దేవుడు రక్షణ ఇచ్చినప్పుడు, స్వార్థను మనకు అందించినప్పుడు, దాని ప్రకారము మనము మన జీవితాంతము జీవించినప్పుడు మాత్రమే. తొందర వచ్చిందని నోటిని పోగొట్టుకుంటే ఉపయోగం లేదు. లేకపోతే ఏదో కనపడింది కాదని చేయకున్న పవిత్రతను పోగొట్టుకుంటే ఉపయోగం లేదు. ఏమీ లేదు. ఇలాంటి ప్రయాణమును ఎంత దూరం చేసినా, ఎన్నాళ్ళు చేసినా ఏమి ప్రయోజనము ఉండదు. కాబట్టి ఏమన్నా తెలుసు, రండి. లోకం పుట్టినది. లోకం ఎప్పుడు పుట్టిందో అంటే దాని అర్థం ఏంటి? లోకం ఎప్పుడు పుట్టిందో దేవుని యొక్క ఉన్నతమైన స్థితి ఆలోచన కూడా అప్పుడే మొదలైందని అర్థం. అప్పటి నుంచే మొదలైంది. ఈ సువార్తను మనకు వచ్చినప్పటి నుంచి మొదలైంది. మనకు మొదలైనప్పటి నుంచే మన కొరకు ఒక రాజ్యం ఉన్నది. మనకు ఒక రాజ్యం. ఈ రాజ్యము చాలా విలువైనది. చెప్పాను కదా, పనులు మలువులు లేవు, వంట వార్పు లేనటువంటి. అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, సోపు ఉందా లేదా, నీళ్ళు ఉన్నాయా లేవా, టిఫిన్ ఉందా లేదా, ఏమి పని లేదు, ఏమి పని లేదు. అందులోకి పంపబడిన వారందరూ ఎప్పుడు పంపబడతారు? తీర్పు దగ్గర పంపబడతారు. తీర్పు లేకుండా నడవదు. తీర్పు చేస్తారు. ఆ తీర్పు చేసినప్పుడు వీరందరూ నా కుడివైపున ఉన్నారు. ఇవి గొర్రెలు, సాధువైనటువంటివి, వీరు తమను తాము పవిత్రపరచుకున్నటువంటి వారు, వీరి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు, చూచినప్పుడు రికార్డ్ అని ఆ రికార్డ్ తీసినప్పుడు పేరు ఉందంటే, చలో వెళ్ళావు లోపలికి వెళ్ళి. డ్రెస్ మారిపోయింది, పరిస్థితులన్నీ మారిపోతాయి. అక్కడ నిత్యం ఏముంటుంది? స్తుతి 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 స్తుతే, నిత్యము స్తుతే. ఇంకేముండదు, మిగిలిన అసలు ఏముండదు. నిత్యము స్తుతే. ఎవరు వారు అక్కడేం కుటుంబాలు ఉండవు. అక్కడేం మళ్ళీ లోకంలో ఉన్న భార్యాభర్తలు మళ్ళీ అక్కడ భార్యాభర్తలకేమి ఉండరు. ఈ చరిత్ర అంతా క్లోజ్ అయిపోతుంది, మూసివేది. నూతన జీవితం, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన జీవితం. దేవుడు తన ప్రేమ ఈ విధంగా మన కొరకు వెల్లడిపరుస్తూ, మనము ఎవరి వైపు ఉండాలి అని అడుగుతున్నా అంటే, కుడి చేతి వైపున ఉండేవారుగా సిద్ధపడాలి. ఆ సిద్ధపడడానికే ఈ వాక్యము సంవత్సరాల తరబడి మనకు బోధింపబడుతుంది. సంవత్సరాల తరబడి వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. వ్యవస్థ లాగున్నది. ఈ బోధ నచ్చటంలో జనాలకి, దినాల్లో హృదయాన్ని కడుక్కోమంటే నచ్చటంలా. హేరోదియాకు నచ్చిందా? ఆమెకు నచ్చలా. ఏంటమ్మా నువ్వు చేస్తుందంటే ఆమెకు నచ్చలా. రాజు అయిన కాస్త పశ్చాత్తాపడ్డాడు కానీ ఆమెకు నచ్చలా. ఇవన్నీ అనవసరం. ఆయన తల కట్ చేసి తీసుకొచ్చి నాకు పల్లెలో పెట్టి ఇవ్వండి అంతే. ఆమె తప్పును ఆయన చూపించాడు, బాప్తిస్మం ఇచ్చేవాను. దానికి ఆమె ఇష్టపడలేదు. దేవుని వాక్యం మనతో మాట్లాడుచున్నప్పుడు మనల్ని మనం చేసుకోవాల్సింది ఏంటంటే తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోవాలి. ఈ దినం ఈ భాగవంతుడితో చాలు. ఈ ఒక్క మాటను ఆలోచించాలి. చెప్పడానికి విషయం చాలా ఉంది కానీ ఈ ఒక్క మాటతో నాకాలి. ఏంటో ఒక్క మాట, మీరు పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏముందని చెప్తున్నాడు అక్కడ? సిద్ధపరచబడిన రాజ్యమున్నది, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఇంకా ఆశీర్వదింపబడకుండానే ఉన్నామా?
సంవత్సరాలు ఎన్ని గడిచిపోతున్నాయి, మన మీదకి ఎన్ని దాటిపోతున్నాయి. ఆత్మీయ ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటే ఆర్థిక ఆశీర్వాదం కూడా వచ్చింది. మొదటి కావాల్సిన ఆత్మీయ ఆశీర్వాదాన్ని మనం సంపాదించు. దేవుడు మన కొరకే ఈ విషయాన్ని పొందుపరిచాడు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచుకునే రాజ్యమును, అదే పరలోక రాజ్యం, అదే దేవుని రాజ్యము, అదే ఉన్నతమైన రాజ్యము, అదే శ్రేష్టమైన రాజ్యము, అదే మహిమ కలిగిన రాజ్యము. దినములు చెడ్డగానున్నవి. సమయం ఏం చేయాలి చెప్పండి? సమయం ఏం చేయాలి? వృధా చేసుకోవాలి కదా. సద్వినియోగము సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఎలా? ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఈ ధరిత్రిలోనని, ఈ ధరిత్రిలోనని బ్రతుకు దినము లెల్నియో, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, చేదనుండి జారెడు నీటి బిందు బ్రతుకయో, చేదనుండి జారెడు నీటి బిందు బ్రతుకయో, జారుచున్న బిందు, జారుచున్న బిందు, ఎవరి తరము నిలుపగల్, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఎంత దూర పయనము, ఎంత దూర పయనము. మన పయనం పరలోకానికి మనం చేర్చాలి. మన పయనం మనలను పరలోకానికి చేర్చాలి. అది పరలోకంలోనికి చేర్చలేకపోతే భయంకరమైన స్థితి కనిపెడుతుంది. మనల్ని మనం జాగ్రత్త చేసుకో. రక్షింపబడిన వారు ఎప్పుడు రక్షణను జాగ్రత్త చేసుకోవాలి. రక్షింపబడిన వారు రక్షణ కొరకు పశ్చాత్తాపం కలిగి తాపత్రయంతో సాగాలి. ఈ రెండులో ఏదో ఒకటే కలిగి ఉంది. నిలువెచ్చని స్థితి మనకు. ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం మనల్ని మనం తగ్గించుకో. ఒక్క నిమిషం మనల్ని మనం తగ్గించుకో. ప్రార్థన చేయి. ప్రభు వైపు చూద్దాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఒక్క క్షణం ఆలోచించాలి. మన కొరకు సిద్ధపరచబడిన దాన్ని ఎందుకు మనం స్వతంత్రించుకోలేకపోతాం? ఆయన తీర్పు చేసే సమయంలో కుడివైపున ఉందామా, ఎడమ వైపున ఉందా, అది మన చేతుల్లోనే ఉంది. మనల్ని మనమే నిర్ణయించుకోవాలి. అది
ఆయన కుడి చేతి వైపుకి వెళితే గొప్ప భాగ్యాన్ని అనుభవిస్తాం. ఎడమ చేతి వైపుకి వెళ్ళిపోతే కష్టాలు, బాధలు, ఈతి బాధలు, భరించలేని బాధలు, వ్యాధి బాధలు ఎన్నో 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 ఉన్నాయి. దేనిని మనం సంపాదించు హృదయాల్ని నల్లగొట్టుకొని ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో లేచి నిలబడి ప్రార్థన చేసుకో. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకో. మన హృదయ స్థితిని ప్రభుతో చెప్పుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, స్తుతులకు యోగ్యుడా మీకు వందనములు, స్తోత్రములు. ఈ వాక్యాన్ని పలుమార్లు ధ్యానం చేస్తున్నాం, కానీ మరి ఎందరి హృదయాల్లో, నా హృదయంలో ఎంతవరకు ఉందో నేను పరిశీలించుకోవాలి. వినిన మేమందరం మా హృదయాలను పరిశీలించుకోవాలి. మమ్మల్ని మేము దృష్టికి మేము ప్రభా అంగీకారంగా చేసుకోవాలి. మీ దృష్టికి అంగీకారంగా చేసుకోవాలి. మీ ఆత్మతో పరలోక రాజ్యమే మా గమ్యం. పరలోక రాజ్యమే మా గమ్యం. దానిని మేము దాని కొరకు మీరు మాకు ఇంకా సమయాన్ని ఇస్తున్నారు. ఎందరూ ప్రభు సమయమును సద్వినియోగం చేసుకోకుండా ఈ లోకయాత్రను ముగిస్తున్నారు. అది నీకే తెలియదు. వారు అలాగే ఈ లోకయాత్రను ముగించడం మాకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు. మీరు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యంలో వారసత్వంలో మేమందరం ఉండాలి. కాబట్టి ఈ దినవర్తమానం మీరు ముద్ర గ్రహించే మనసుకు లోబడే హృదయం మేము గంటల తరబడి వర్తమానం ఇస్తే కాదు, మా హృదయాల్లో వాక్యము క్రియ జరిగించు. మీ మాటలు మా హృదయాల క్రియ జరిగించాలి. అదే మాకు మేలు, అదే మాకు ప్రయోజనం. కనుక నీ చిత్తంలో మేమందరం మిమ్మల్ని గణపరిచే వారిగా మమ్మల్ని చేయండి. ఈ వార్తకు ముద్ర వేసి తీసుకొచ్చిన మా పిల్లలందరి బట్టి సంఘపరంగా ఏర్పడిన వెలితులు మిమ్మలను మేము మీ ఆదరణ కొరకు, మీ సహాయం కొరకు తండ్రి జాన్ వెస్లీ యాత్ర ముగించగలిగిన నో పనులు చేయగలిగిన సామర్థ్యం, నైపుణ్యత మిమ్మలను రక్షకునిగా సంపాదించుకొని ఆ సేవలో జీవించు లోకంలో ఎంతకాలం జీవిస్తామనేది తర్వాత. అది ఎంతో ధన్యత. ఎన్నో సంవత్సరాలుగా స్వార్థ కనబడుచున్నా ఈ గ్రామంలో ఈ క్రైస్తవ పాలెంలలో ఈ వీధిలో కాలం మీ స్వార్థ వినబడుతున్నా. ఇంకా లోబడని మా యవనస్తులు పెద్దలు గాని తమ్మును తాము మీకు సంపూర్ణ విధే రక్షణ పాత్రను చేత మీ రాజ్యములో స్థానాన్ని సంపాదించు. ఎంత బాగుండు. కనుకనైనా వారు విడిచి
వీరిని ఆదరించి మీరు కృప చూపండి. తల్లిని పుట్టులను రక్త సంబంధులందరూ మనవలే మార్చి దాకా మాట్లాడుతున్నవాడు, శరీరంలో కష్టం ఉంది, బాధ మాట్లాడుతున్నవాడు సరైపోయింది నా పని ఎంత బాధ. నా జీవితంలో ఏం జరుగుతుందో, మా జీవితంలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. మీరు మాకు సమయం దాన్ని సద్వినియోగం చేసుకునే ఈ వార్తకు ముద్ర యేసయ్య శక్తి కలిగిన నామం మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కర్పించు కానుకలను ప్రేమతో స్వంతము చేసేదం, ప్రేమతో సునిచాటేదం, ప్రభుని చూపెంతో చీకటి పోగొట్టే వెలుగు ప్రకాశింప సర్వాధికారంతో మోసే తీర్చెను, దాసుల ఆరాధనని యేసు ప్రేమతో స్వంతము చేసేదం, మార్గము తప్పి నడచు వారి సత్య మార్గములో చేసేదం, పట్టుతో ప్రార్థన చేతుము, ఆరాధింతుము, సేవను చేతుము, జయముందేదం, దాసుల ఆరాధనని యేసుకు ప్రేమతో స్వంతము చేసేదం. మీలో క్యాలెండర్ సంబంధించినటువంటి బకాయిలు ఉంటే వాటిని త్వరగా సమకూర్చండి. మనం వాటిని క్యాలెండర్స్ విభాగానికి పంపించే తిరిగి 4 గంటలకి. వీళ్ళు చాలా మంది ఎందుకు ఉన్నారు, పిల్లలు ఎందుకు రారు? హై స్కూల్లో చదువుకున్నారు, కాలేజీలో చదువుకున్నారు, యవనస్తులకి కూడా జరుగుతుంది కదా. మనము సండే స్కూల్ పిల్లలు యవనస్తుల విషయంలో జాగ్రత్త వహించుకొని చాలా నష్టపోయాం. అనుకూలమైన పరిస్థితులు లేక ప్రేమలో వెళ్ళిన తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత దానికి బాధ్యత తీసుకునే వాళ్ళు లేకుండా అయిపోయింది. 4 గంటలకి యవనస్తులు జరుగుతుంటే ఏమైంది మీకు రావడానికి? విద్యార్థులు ఉన్నారు కదా,
తప్పనిసరిగా దానిలో పాల్గొ బుధ శనివారాలు కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటాం. మన ఆత్మీయ స్థితి మనకు తెలుస్తుంది. మనం బలపడతాం. మన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనికి నిత్య సహవాసం మనెల్లరికను సదా తోడుగా ఆయన కుడి వైపు ఉండేవారిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఆయన నడిపించి సహాయము చేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు చెప్పినప్పుడు ఏం చెప్పాలని చెప్పారు? మరి అది ప్రతిస్పందన. సెలవు.